హాయ్, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమలింగారెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో చూసిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ ఏంటి సార్ ఈ వీడియోలో అంటే పిఐఈ అంటే విద్యా దృక్పథాలకు సంబంధించి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా బిడ్ బ్యాంక్ అయితే మనము రూపొందించడం జరిగిందండి. సో ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి కూడా ఈ బిడ్ బ్యాంక్ పుస్తకం అనేది 100% యూస్ఫుల్ అవుతుందండి. ఈ పుస్తకం వచ్చేసి మనకు ఎస్జిటి వాళ్ళకి, తర్వాత స్కూల్ అసిస్టెంట్, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సో ప్రతి ఒక్క అభ్యర్థికి, అలాగే టీజీటీ, పీజీటీ, తర్వాత లాంగ్వేజ్ పండిట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల పుస్తకం అనేది 100% మీకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి సార్ ఈ పుస్తకంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి సార్ అంటే 2012 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా గత డిఎస్సిలో వచ్చిన ప్రతి ప్రశ్నను కూడా మనం లెసన్ వైజ్ గా మీకు పొందుపరచడం అనేది జరిగింది. ఇంకా ఏంటి సార్ అంటే ప్రీవియస్ బిట్స్, తర్వాత అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్, తర్వాత లెసన్ వైజ్ మీకు ప్రాక్టీస్ బిట్స్ ను కూడా అందించడం జరిగిందండి. మరి ఇక్కడ ప్రెసెంట్ మనకు గవర్నమెంట్ విడుదల చేసినటువంటి ఈ సిలబస్ కి అనుగుణంగా ఈ పుస్తకమును రూపొందించడం అనేది జరిగింది. మరి ఇక్కడ ప్రతి లెసన్ వైజ్ అండి, ఇక్కడ మనకు ప్రెసెంట్ ఉన్న సిలబస్ పరిశీలించుకుంటే భారతీయ విద్యారంగ చరిత్ర అంటే భారతదేశ విద్యా చరిత్ర, చట్టాలు, హక్కులు, తర్వాత వర్ధమాన భారతదేశంలో విద్యా భావనలు, ఉపాధ్యాయ సాధికారత, తర్వాత జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, జాతీయ విద్యా విధానం 2020. మరి ప్రతి ఒక్కదాన్ని కూడా మనం లెసన్ వైజ్ ఇక్కడ మీకు ప్రాక్టీస్ బిట్స్ అంటే ఒక లెసన్ వైజ్ తీసుకున్నప్పుడు ఆ లెసన్ లోనే మనకు ప్రీవియస్ బిట్స్ ఏమొచ్చాయి అంటే 2012 నుంచి 2024 వరకు ప్రీవియస్ బిట్స్ ఏమొచ్చాయి అనే వాటి మనం మొదట చూపించి, ఆ ప్రీవియస్ బిట్స్ అయిపోయిన తర్వాత అంటే ప్రీవియస్ బిట్స్ ఒక 50 క్వశ్చన్లో 100 క్వశ్చన్లు ఎన్నో కొన్ని క్వశ్చన్లు ఉంటే ఆ 50 క్వశ్చన్ని అక్కడ చూపించిన తర్వాత ఆ లెసన్ కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ను మళ్ళీ మనం ఇక్కడ పొందుపరచడం అనేది జరిగిందండి. ఇక్కడ మీరు పరిశీలించుకుంటే భారతదేశ విద్యా చరిత్ర మరి ఈ పాఠ్యాంశంలో క్లియర్ గా మనం పొందుపరిచామండి 2012 నుంచి 2018 వరకు అనేసి. సార్ మరి 2024 వరకు అన్నారు కదా అంటే తెలంగాణలో 2024లో డిఎస్ జరిగింది కదా అండి, ఆ క్వశ్చన్ పేపర్ మనకి చివరిలో ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడ పరిశీలించుకుంటే చట్టాలు, హక్కులు, విద్యకు సంబంధించిన చట్టాలు, మరి వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ ను కూడా ఇక్కడ మీకు క్లియర్ గా పొందుపరిచాం. మరి అవి అయిపోయిన తర్వాత అంటే ఆ ప్రీవియస్ బిట్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ కోసం మన మెటీరియల్ నుంచి మీకు ప్రాక్టీస్ బిట్స్ ను కూడా అందించడం అనేది జరిగిందండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి వర్ధమాన భారతదేశంలో విద్యా భావనలు, మరి దానికి సంబంధించి ప్రీవియస్ బిట్స్, ఆ ప్రీవియస్ బిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ప్రాక్టీస్ బిట్స్ ఇలా ఇవ్వడం అనేది జరిగిందండి. తర్వాత కరికులం ఫ్రేమ్వర్క్స్, మరి ఇందులో మనకి జాతీయ విద్యా విధానం ఇవన్నీ కూడా మీకు పొందుపరిచి మీకు అందించడం అనేది జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని కూడా మీకు క్లియర్ కట్ గా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రీవియస్ బిట్స్ అక్కడ ఒకటి ఎక్కడ ఒకటి లేకోకుండా ఏ లెసన్ వైజ్ కు ఆ లెసన్ కి అనుగుణంగా లెసన్ దగ్గర మనకు ఇచ్చేసి ప్రీవియస్ బిట్స్ ఇవ్వడం వల్ల మీకు క్లియర్ గా ఏ బిట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి అవగాహన అనేది మీకు ఏర్పడుతుందండి. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మీరు అకాడమిక్ పుస్తకం ఫాలో అవుతున్నా, మెటీరియల్ ఫాలో అవుతున్నా, ఏ పుస్తకాన్ని ఫాలో అవుతున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రాక్టీస్ బిట్స్ పుస్తకం అనేది తప్పనిసరి అండి. ఎందుకు సార్ అంటే ప్రాక్టీస్ బిట్స్ పుస్తకం ఉంటేనే కదా మనం ఎంత చదివాము అనే విషయం అనేది మనకు అవగాహన అనేది అవుతుందండి. తర్వాత తెలంగాణ డిఎస్సి 2024లో వచ్చిన ప్రశ్నలు ఏమిటి ఒక హెడ్డింగ్ తో మీకు ఇక్కడ పొందుపరిచి క్లియర్ గా మరి తెలంగాణ డిఎస్సి 2024లో ఏ ప్రశ్నలు వచ్చాయి అంటే విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్ గా పొందుపరిచాం. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే అది ఏపీ అభ్యర్థులు చదువుతున్నా, తెలంగాణ అభ్యర్థులు చదువుతున్నా ఈ పుస్తకం అనేది సో ప్రతి ఒక్కరికి కూడా 100% ఉపయోగపడడం అనేది జరుగుతుందండి. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత లెసన్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ పొందుపరిచాము, మరి ప్రీవియస్ బిట్స్ పొందుపరిచిన తర్వాత ఏం చేశాం సార్ అంటే ఓవరాల్ సిలబస్ పైన మీకు 5 గ్రాండ్ టెస్ట్లను కూడా మీకు మన పుస్తకంలో అందించడం అనేది జరిగిందండి. సో 100% క్లియర్ గా మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకోకుండా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడానికి, మరి మీ సామర్థ్యాన్ని మీరే అర్థం చేసుకోవడానికి ఈ ప్రాక్టీస్ బిట్స్ పిఐఈ ప్రాక్టీస్ బిట్స్ పుస్తకం అనేది 100% మీకు యూస్ఫుల్ అనేది అవుతుందండి. మరి పుస్తకం కావాల్సిన వారు మన నెంబర్ని అయితే సంప్రదించండి 6300878497, అదేవిధంగానే 9182881240. మరి వీటితో పాటు తెలుగు కంటెంట్ గ్రామర్, తెలుగు మెథడాలజీ, తెలుగు బిడ్ బ్యాంక్, తర్వాత
సైకాలజీ బిట్ బ్యాంక్, తర్వాత ఆల్ మెథడ్స్ బిట్ బ్యాంక్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి.